కొంతకాలం క్రితం హైదరాబాద్లో ఒక అగ్ర హీరో సినిమాకు సంబంధించిన ఈవెంట్కు తగినంత మంది జనాలు రాక ఆ ఈవెంట్ను ఏదో సాకు చెప్పి క్యాన్సిల్ చేయడం మనం చూసాం. కానీ అందుకు పూర్తి రివర్స్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి కటౌట్ లాంచ్ ఈవెంట్ జరిగింది. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ స్టిల్కి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్దదైన కటౌట్ లాంచ్ విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్కు రామ్ చరణ్ గారు రాలేదు. ఆయన రారనే విషయం కూడా ఫ్యాన్స్కు ముందే తెలుసు. అయినప్పటికీ జనాలు తండోపతండాలుగా వచ్చారు. పోలీసులు 3,000 నుండి 4,000 మంది వరకు మాత్రమే పాస్లకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ పాసులు లేని వారు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దానితో వజ్రా గ్రౌండ్స్ మొత్తం వేలాది మంది ఫ్యాన్స్తో క్రిక్కిరిసిపోయింది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనే సినిమా డైలాగ్కు వాస్తవ రూపం ఇది. కాగా 256 అడుగుల రామ్ చరణ్ గారి కటౌట్ వరల్డ్ రికార్డు సృష్టించడంతో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ కటౌట్కి స్థానం లభించింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన మెగా ఫ్యాన్స్ సర్టిఫికెట్స్ను అందుకున్నారు. ఇకపోతే రామ్ చరణ్ గారి కటౌట్ లాంచింగ్ మానియా ఎప్పట్లో ఆగేలా లేదు. ఈ రోజు అనంతపురంలో 60 అడుగుల రామ్ చరణ్ గారి కటౌట్ను ఆవిష్కరించబోతున్నారు. కాగా త్వరలోనే ఒడిశాలో కూడా రామ్ చరణ్ గారి మరో కటౌట్ కూడా లాంచ్ చేయబోతున్నారట. ఇక గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయానికి వస్తే జనవరి 1వ తేదీన నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది. జనవరి 4న లేదా 5వ తేదీన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది.